హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం డబుల్ కా మీఠా చేసుకుందామండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది. దానికోసం మొదటిగా బ్రెడ్ తీసుకుని సైడ్స్ తీసేసుకోండి. ఈ సైడ్స్ ఉంటే ఏమవుతుంది అంటే బాగా గట్టిగా ఉంటుందండి, మెత్తగా స్మూత్గా ఉండదు. కాబట్టి వాటిని తీసేసుకుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అసలు మాడనివ్వద్దండి. ఒకవేళ బ్రెడ్ కనుక మాడింది అంటే అది మార్చేసి మరలా కొంచెం మంచి బ్రెడ్ వేసుకొని చేసుకోండి. లేదంటే కనుక మనకి ఆ బ్రెడ్ హల్వా యొక్క టేస్టే మారిపోతుంది. కాబట్టి మాడకుండా కొంచెం చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకొని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మనం ఒక కళాయి పెట్టేసేసుకొని పాకానికి సరిపడినంత షుగర్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి షుగర్ కరగాలండి, కరిగితే సరిపోతుంది, పాకం రావసరం లేదు. మంచిగా షుగర్ కరిగిన తర్వాత ఇందులో మనం పాలు పోసేసుకుందాము. 1 లీటర్ పాలు పోసుకున్నాను. ఇలా పాలు పోసేసుకుని పాలు కూడా మంచిగా మరిగిన తర్వాత ఇలాచీ వేసుకోండి. స్వీట్గా అనగానే మనం ఇలాచీ కంపల్సరీ కదండి, ఆ స్మెల్కి మంచి స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మొత్తం కూడా పాలల్లో మునిగి మంచిగా షుగరు పాలు ఇవన్నీ కూడా బ్రెడ్కి పట్టే వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత కోవా వేసుకోండి. ఇంట్లో చక్కగా చేసుకునేటప్పుడు కోవా లేకుండా కూడా చేసుకోండి, చాలా టేస్ట్గానే ఉంటుంది. కోవా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం బయట క్యాటరింగ్కి ఇచ్చిన టేస్ట్ భోజనాలలో పెడతారు కదండి, అంత మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం కోవా వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ మంచిగా కలిపేసేసుకొని షుగర్ అంతా కూడా వినికిపోయి మంచిగా అడుగంటిన తర్వాత, అడుగంటాలంటే మాడిపోవడం కాదండి, మంచిగా సపరేట్ అయిపోయిన తర్వాత దాన్ని దింపేసేసుకుని పొయ్యి మీద కళాయి పెట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా నేతిలో వేయించుకోండి. డబుల్ కా మీఠాలో మనకి ప్రతి స్పూన్కి కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను బాదం పప్పుని మొదటగా కొంచెం సన్నగా తరిగి వేసాను, తర్వాత మరలా తురిమి ఎక్కువ పప్పు వేసుకున్నాను, జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకున్నాను. మొత్తం ఇలాగా మంచిగా వేసేసి నెయ్యితో సహా డబుల్ కా మీఠాలో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్.